మేడం ఒక్క నిమిషం సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు దాకా చెప్పారు కదా సార్, ఇవన్నీ చూస్తే రాష్ట్రం విభజనకు ముందున్న అప్పు 1,50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి, 14-19 మధ్యలో వీళ్ళు చేసిన 2.5 లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారి. ఒక్క నిమిషం సార్, వినండి, వినకుండా ఏం మాట్లాడారు నాయుడు గారు, వినకుండా మేమేం చెప్తాం, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మీరు నిలబడితే ఎలాగా? ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే అడుగుతాడు. మీరు ఏదన్నా వినండి, విన్నాక అడగండి. రామకృష్ణుడు గారు చెప్పిన దాని మీద మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే అడగండి. అదే క్లారిఫికేషన్. మీరు ప్రసంగం మొదలు పెట్టండి. ప్రసంగం కాదు సార్, కూర్చోండి నాయుడు గారు. అడుగుతున్నా సార్, కూర్చోండి నాయుడు గారు. సార్ రామకృష్ణుడు గారు కొన్ని ఫిగర్స్ చెప్పారు, ఆయనకి ఏదైనా డౌట్ ఉంటే అడుగుతారు, అడగనివ్వండి, మీకెందుకు? అరే మీరు కూర్చోండి. సార్ నేను ఇంటర్వ్యూరెన్స్ అదే ఆయన ప్రసంగించారు, ఆయన మాట్లాడిన దాని మీద ఆయనకి డౌట్ ఉంటే అడుగుతారు, మీకేంటి ఇంటర్వ్యూరెన్స్? అరే ఇంక మీకేంటండి? అంటే మీరు ఎవరు మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడాలా? మీరే. అరే మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నాయుడు గారు, ఏ హక్కు? మీరు ఎవరిని మాట్లాడొద్దనే హక్కు మీకు లేదు. మీరు కూర్చోండి. మీరు సభ్యుడిని మాట్లాడొద్దనే హక్కు మీకు లేదు. కూర్చోండి. మీరు డిస్కషన్కి వస్తే నాట్ కరెక్ట్. అరే ఆయన చెప్పిన దాని మీద ఆయనకైనా క్లారిఫికేషన్ కావాలంటే అడుగుతారు, అడగనివ్వండి. మీరు ఎందుకు ఇంటర్వ్యూ అవుతారు? అరే అవునండి, ఈయన ఎంతసేపు మాట్లాడారు? నాయుడు గారు ఎంతసేపు మాట్లాడారు? దానికి అంత అవసరం అయిపోయాడికి అయిపోయేది కదా. మీరు ఏదన్నా ఆయన చెప్పిన దాని మీద మీకు క్లారిఫికేషన్ కావాలంటే అడగండి. ఉపన్యాసం కాదు, ఉపన్యాసం అయితే కాదు సార్, క్లియర్గా చెప్తున్నా. పాయింట్ అడగండి. పాయింట్ అని అడుగుతుంది. మొత్తం 10 లక్షల కోట్లను, 6.5 లక్షల కోట్లను, 14 లక్షల కోట్లను అంకెలు చెప్తున్నారు కదా అధ్యక్ష. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇదైందని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎందుకంటే కూర్చోండి, ఒక్క నిమిషం, కూర్చోండి, కూర్చోండి. మీరు మాట్లాడండి, కూర్చోండి. మాధవ్ గారు కూర్చోండి. మీకు ఇచ్చినటువంటి అవకాశాలు మీరు క్లారిఫికేషన్ అడగకుండా మీరు ఏదేదో ఫిగర్ చెప్తే ఎలాగా? మాట్లాడండి.